హలో అండి, వెల్కమ్ టు సుబాన్ బీ ఛానల్. ఇవాళ మన వీడియోలో పచ్చి కొబ్బరితో వేపుడు ఎలా చేయాలో చూసేద్దాం. ఈ పచ్చి కొబ్బరి వేపుడు మనకి రోటీ, చపాతీ, రైస్, ఉప్మా కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో ఇలా కొబ్బరి ఉన్నప్పుడు దీనిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, అలాగే పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్ కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలన్నీ వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఒక 2-3 రౌండ్లు తిప్పుకుంటే చాలు, ఇలా రావాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, అలాగే కట్ చేసుకున్న టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసి ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా వస్తే చాలు, మరీ మెత్తగా వేసుకోక్కర్లేదు. ఇప్పుడు మనం ఫ్రైకి రెడీ చేసేద్దాం. స్టవ్ పై పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు, కరివేపాకు వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఈ చట్నీని మొత్తం వేసుకొని ఇలా ఒక 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ మనం అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే చాలు, మనకి పచ్చి కొబ్బరి వేపుడు రెడీ అయిపోతుంది.